సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సక్సెస్ఫుల్ గా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏందన్నా మధురయ్య, మధుర మీనాక్షి టెంపుల్ నెక్స్ట్ పూర్తిగా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి? 80. ఫస్ట్ నీళ్ళ బాటిల్ తీసుకోరా, వాటర్ కావాలి, చల్లనీళ్ళు. వేడి చాలా ఉంది ఇక్కడ, హ్యూమిడిటీ కూడా బాగుంది అన్ని, అంటే కొండ ప్రాంతం కాబట్టి. సో ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి పాతాళంలో ఉన్నాడు, పాతాళం మురుగన్ అని, అందుకే కొంచెం కిందికి గ్రౌండ్ లో ఉంది దేవాలయం. యా గైస్, అది సంగతి. ఇప్పుడు నెక్స్ట్ మధుర మీనాక్షి టెంపుల్ పోవాలి. అదే ముందర కూడా ఉంటుంది, ఇంకా కూడా ఉంటుంది కన్నా కాదు, వెంకల్నే ఉంటుంది. అంటే దానికి సపోర్టింగ్ విండ్ మిల్ వింగ్ పోతుంది, రెక్క ముందు ట్రైలర్, భారీ ట్రైలర్, చాలా పెద్ద ట్రైలర్. అది ఎంత పెద్ద ట్రైలర్ అంటే అది ఒక 200 మీటర్స్ ఉన్నట్టు ఉంది, 100 మీటర్స్ ఉంది, సారీ. ట్రైలరే రా నేను అన్నది, వేరే ట్రైలర్ లారీయే నేను అన్నది. ఈ బండి కూడా దాన్ని బట్టే ఎస్కాట్. సో ఇది చూడండి, ఊడిపోతుంది. అది చిన్న పెద్ద లేదు, తిరుగుతుంటే మనకి కొంచెం చిన్న ఉంది అనిపిస్తుంది. వీడు సాహసం అనే చెప్పాలి ఇది తీసుకుని నడపాలంటే. నమస్తే అన్న, నేనన్నా కిరణ్ కుమారు. బాబా పర్వతాలు ఇక్కడ అల్టిమేట్, ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పర్వతం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్, వావ్, సూపర్. మధురై ఎంట్రీ 2 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 2-3 ఉంది కిలోమీటర్స్. మధురై టెంపుల్ ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. మనం మధురై వచ్చేసినాం. మధురై చేరుకున్నాము. స్ట్రైట్ పోతే మనకి మీనాక్షి టెంపుల్ వస్తుంది. క్రికెట్ గారు ఉన్నారా మధురైలో? మస్తు స్టేడియం ఉన్నాయి. మధురై టెంపుల్ పార్కింగ్ అరైవ్ చేసినావు. కార్ సెల్లర్లో పార్క్ చేసినాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. నా ఛార్జింగ్ అయిపోయాక చేశాను. మీనాక్షి టెంపుల్ ఇన్సైడ్. నందు మాత్రం ఇప్పుడు చెప్ప షాప్ గుర్తు పెట్టుకుంటాడు. నందు చెప్ప షాప్ గుర్తు పెట్టుకోవాలి, నువ్వే తోలుకోవాలి ఆడికి బయటకి వెళ్ళి. మధురై ఎంట్రన్స్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మొబైల్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. మీనాక్షి టెంపుల్ ఇన్సైడ్. ఇన్సైడ్ ఇది ఎంట్రీ. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. మొబైల్ ఫోన్స్ అలౌ లేదు. పెట్టేసి వెళ్తాం.
ఇది కాదా? రామేశ్వరం పోతున్నాం. రామేశ్వరం రోడ్డు ఇదే. 30 కిలోమీటర్లతో పదహారు ఓ పండుగ 30 కిలోమీటర్లు కాలే ఇంచు దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది బ్రో? 10 110 కాదు. రామేశ్వరం 80 ఏంది 80 ఉందా? ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. రామేశ్వరం పోతున్నాం. మధుర మీనాక్షి దర్శనం అయిపోయింది. మస్తు అయింది టెంపుల్ దర్శనం. ఎక్కడున్నారా నువ్వు? ఇంకా ఆడు డిక్కీలో కూర్చొని పోయి చాలా డ్రైవింగ్ చేస్తుండు. సరిపోయి నమస్తే. రామేశ్వరం పోతున్నాం. నెక్స్ట్ ట్రిప్ ఆన్ ద వే. ప్రస్తుతానికి మనం ఏమేమి పోయినాం? ఇస్కాన్ టెంపుల్ పోయినాం. నెక్స్ట్ పళని మురుగన్ పోయినాం, పాతాళ మురుగన్ పోయినాం, మధుర మీనాక్షి 4 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ రామేశ్వరం పోతున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం పోవాలని డిసైడ్ అవుతాం. సో అది మ్యాటర్. కాఫీ షాప్ దగ్గర అయినా రామేశ్వరం వెళ్తున్నాం. దారిలో ఉన్నాం. ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది. మన వాళ్ళు కాఫీ తాగుతున్నారు. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఏం తింటారా? అరే మైసూర్ బజ్జీలు ఉన్నాయా? ఏంటి కానీ మరి తింటే అయిపోతుందా నైట్? నైట్ టిఫిన్ చేస్తే బెస్ట్ కదా. బెస్ట్ అన్న ఏమంటావు? మైసూర్ బజ్జీ ఉందిగా. ఎగ్ బోండానా? మైసూర్ తీసుకో ఒకటిగా. ఇక్కడ ఆయన బాగుందా కాఫీ? చాలా అంటే రైల్వే రామేశ్వరం ఉంటారేమో ఎంట్రీ. అందుకే అంత మంచిగా ఉన్నాయి. పైసలు బట్టి బడ్జెట్ బట్టి ఉంటారు. ఇక కొంతమంది మధురై ఎయిర్పోర్ట్లో దిగుతారు, అడిగితే ట్యాక్సీ కట్టుకొని వస్తారు. పార్కింగ్ అవైలబుల్ రైట్ సైడ్. రామేశ్వరం ఎంట్రీ రైట్ సైడ్ ఉంటా. రైట్ సైడా? నైట్ టైంలో ఎంత బాగుంది విజువల్. ఇంకేమైనా ఉందా పార్కింగ్? ఇది రామేశ్వరం. ఉంటుంది. అబ్బా ఏం టెంపుల్ అబ్బా లోపల. కరెక్ట్ గుళ్ళ లోపల ఎదురుగా వచ్చినమైందన్న మనము. కార్ తీసుకున్నా మెల్ల చూసి ఎటన్నా బోర్డు ఎవరినాడు వెళ్ళి చెప్పాలి స్టాండ్ ఎవరు అడుగుతాము. పార్కింగ్ రూములు అడుగుడొద్దు. మనం పార్కింగ్ మన ఎంట పడతారు ఇప్పుడు. గేర్ గేర్ ఏరా, రెండో గేర్ ఏరా, పోతలేదు బండి ముందలకి. ఏమొద్దు. ఎక్కడన్నా స్ట్రైట్ అంటే టెంపుల్ ఏమో పార్కింగ్ ఏరియా. స్ట్రైట్ 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 ఉంది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా స్ట్రైట్ అనే ఉంది బోర్డు. ఓ వాడి అని బొమ్మను ఫస్ట్ అని పంపి ఫస్ట్. ఆడొద్దు అని ఆటో ఆడు సార్. ఏమైంది ఏమైంది ఏంది ఇది ఏమన్నాడు? అరే గేరు రెండో గేరేరా, ఈ మూడో గేర్ మీద పోదురా బండి. ఆడు మూడో గేరేజ్ రేస్తే ఏమవుతారా?
వీడియో తీయకు డ్రైవింగ్ ఎవరు నేను తీసేమవుతుందన్నా నువ్వు కాదు నేనా రామేశ్వరం వచ్చేసరికి టైం 11 అయింది. మీల్స్ అవైలబుల్ దోశ ఇడ్లీ ఉంది. సో మన వాళ్ళందరూ దోశ ఆర్డర్ ఇచ్చినారు. రేపు మార్నింగ్ 6 o'clockకి మనం దర్శనంకి వెళ్తాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రామ్ సేతు చూసుకొని అరుణాచలం బయలుదేరదాం అనుకుంటున్నాం. సో ఫర్ ఇది ప్లాన్. ఫైల్ ఇస్తాడు స్మైలింగ్ స్టార్ అన్నాడు. ఎట్లుందా దోశ బాగుందా? ఏంది సముద్రం పక్కన మంచినీళ్ళు. సో 2 late ఆల్రెడీ లేట్ అయిపోయింది, 11 అవుతుంది. ప్రస్తుతానికి దోశ ఇడ్లీ అవైలబిలిటీలో ఉంది ఇక్కడ పక్కన, హోటల్ పక్కన. అక్కడికి వచ్చి తినేస్తున్నాం. కైచ్చు ఇది రాలేదా టిఫిన్? ఏం ఆర్డర్ ఇచ్చినావు? రవ్వ దోశ. రవ్వ దోశ మీదిరా ఈ దోశ వ్యూ మొత్తం. హోటల్ అయితే మంచిగా రీజనబుల్ ప్రైస్, 2000 రూపీస్. మంచిగా ఉంది, బీచ్ దగ్గరలో. పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా కంజెస్టెడ్ ఉంది పార్కింగ్. మన దగ్గర అయితే పార్కింగ్ కూడా స్పేస్ ఉందన్నమాట బాగా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 1 kilometer ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకొక 1/2 hourలో బయలుదేరుతాం. నైట్ 11:30-12కి వచ్చినాం. తినేసి ఒక 12 అయింది అరౌండ్. మళ్ళీ ఇందాక మార్నింగ్ తెల్లవారుజామున లేచి రెడీ అయిపోయినాం. టెంపుల్కి వెళ్ళి ఒక 2 hours 3 hours పడుతుందంట దర్శనం. తర్వాత రామేశ్వరం వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ రామేశ్వరం ఇక్కడ నుండి 25 kilometers ఉంది. రామ్ సేతు బ్రిడ్జ్ అది అయిన తర్వాత తిరిగి అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ సీ. ఇవాళ ఈవినింగ్ బయలుదేరితే రేపు మార్నింగ్ వరకు అరుణాచలంలో ఉండొచ్చు. అది ప్రస్తుతానికి అప్డేట్. ఇంకొకటి రెడీ కావాలి, వాని కోసం వెయిట్ చేస్తున్నాం. అయిపోయిందా? అయిపోలే ఇంకా ఎంతసేపు చేస్తున్నారు? రమ్మను. 1 hour అవుతుంది. 1 hour అవుతుంది పోయి, అర్ధగంట అవుతుంది వాష్రూమ్లో పోయి. ఇంకా అసలు కొన్ని కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ఏమైంది బండి ఏమవుతా మరి? ఇవన్నీ కలగడం. దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇక్కడనే పక్కనే ఒక 1 kilometer ఉంది టెంపుల్. ఇక్కడ నుంచి రామేశ్వరం. ఇది మన హోటల్ వెనకాల సైడ్ది. సో కార్ పార్కింగ్ ఇక్కడనే చేస్తున్నాము, దగ్గరనే కదా. బై వాక్ వెళ్ళిపోతున్నాం. ఒక 2 hours పడుతుంది అన్న. 2 hours మళ్ళీ రిటర్న్ వచ్చి చెక్అవుట్ చేస్తాం రూమ్. సో అది ప్రస్తుతానికి అప్డేట్. అదేనా టెంపుల్ ఎంట్రన్స్? అదేనా? 4 ఎంట్రన్స్ ఉంటాయి. సో టెంపుల్కి ఎంట్రన్స్ అంట అది. సో ఇది జనాలు ఎక్కువ ఉంటే ఇక్కడ నుంచి క్యూ స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్ ఈ నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఖాళీ ఉంది. రుద్రాక్షలు అవి అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ గుడి లోపలికి మొబైల్ అలో లేదు. సో ఇక్కడ నుండి చూపిస్తున్నాను మీకు. ఇది మెయిన్ ముఖద్వారం, మెయిన్ ద్వారం ఇది. లోపల కనిపిస్తున్న టెంపుల్కి వెళ్ళాలి. రామేశ్వరం లైన్ బాగానే ఉంది ఇక్కడ నుంచి. ఈరోజు వీకెండ్ కాబట్టి వస్తున్నాను. దర్శనం భారీగా ఉంది. లైన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. పోనీ
వేటు దర్శనం. దర్శనానికి వెళ్తున్నాం. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. రామేశ్వరం నుంచి బయటకు వెళ్ళినాం. జనాలు అయితే చాలా రద్దీ ఉండే ఈరోజు సాటర్డే అని. నాని ఇది ఇది కాదు. సో దర్శనం అయింది, బయటికి వచ్చినాం ఇప్పుడే. చాలా రద్దీ ఉండే ఈరోజు, జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఈరోజు సాటర్డే అని. దర్శనం అయితే జరిగింది. ఇప్పుడు తిరిగి బయటికి వెళ్తున్నాం. హర హర మహాదేవ శంభు శంకర. రామేశ్వరం బీచ్. బీచ్ మొత్తం ఇది రామేశ్వరంలో. దర్శనం అయిపోయింది. వచ్చే బ్రేక్ తీసుకున్నాం హోటల్లో, 1 అవర్ బీచ్కి వచ్చినాం. ఏర్రా వస్తలే రైళ్ళు అన్నీ ఆగిపోయింది. పూనా ఏ ఆగు పోదాం, మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఏమిరా పడవలు అన్నీ ఉన్నాయి, మనుషుల కంటే ఎక్కువ పడవలే ఉన్నారు ఇక్కడ. జిగర్తాండనా అంటే ఏంటిది? పోతే బాగుండా జిగర్తాండకి? తినేదా జిగర్తాండ అంటే? నేను ఊరు అనుకుంటున్నా. నేనేం చెప్పలే, నాకు జిగర్తాండ అంటే సినిమా అని చెప్పాను నేను. అరే ఇది సముద్రమా లేక చెరువారా? ఇది చెరువు కదా, ఇది నది కదా? నది కదరా ఇది, నది కదా? మరి వలలు ఏవి లేవురా? స్నానం చేసేస్తా వల్ల పవిత్రమైనది వాటర్. నందేశ్వర పోదామా ఇక? చలో వాళ్ళు రావద్దని చెప్పాయి పోదాం. అది వెళ్ళిపోం పాడికి, పార్కింగ్ తీసుకో. అది వెళ్ళిపోన్నారా? సో అట్లా చూసేసినాం బ్యాక్ సైడ్. రామేశ్వరం నుంచి రామ్ సేతు పోతున్నాం. ఇప్పుడు దర్శనం అయిపోయింది రామేశ్వరం, రామ్ సేతు పోతున్నాం. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి రామ్ సేతుకి. ఇది ఆ రోడ్ ఇది.